నేటి నుంచి టోకెన్ రహిత దర్శనాలు ప్రారంభం కావడంతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 24,302 మంది భక్తులకు దర్శన భాగ్యం లభించింది. తిరుమలలో రష్ పెరిగింది. సర్వదర్శనానికి భక్తుల్ని అనుమతించడంతో నిన్న సాయంత్రమే క్యూ లైన్లు నిండిపోయాయి. నిన్న 60,000 మంది దర్శించుకోగా నేడు సర్వదర్శనానికి 20 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి నిన్న సాయంత్రం నుంచి భక్తులు పోటెత్తారు. ఏదైతే 3 రోజుల పాటు స్లాటెడ్ దర్శనానికి మాత్రమే అనుమతించడంతో కొద్దిగా తిరుమలకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా తిరుమలకు రాని భక్తులు నిన్న మధ్యాహ్నం నుంచి పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమల మొత్తం ప్రస్తుతం ఏదైతే శిలాతోరణము, గోగర్భం డ్యామ్ వద్ద వరకు భక్తులు క్యూ లైన్లో భక్తులు నిండిపోయారు. మరోవైపు భక్తులను ఆక్టోపస్ వరకు కూడా మళ్లించిన పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు నుంచి భక్తులు సర్వదర్శనానికి అనుమతిచ్చారు. దీంతోపాటు ఏవైతే స్లాటెడ్ దర్శనానికి, దివ్య దర్శనానికి సంబంధించిన టోకన్స్ కూడా ఇష్యూ చేయలేదు. గత 2 రోజుల్లో ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో ఏకంగా 137,000 మంది భక్తులు దర్శించుకోగా నిన్న 80,000 మందికి పైగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. గత ఏడాది ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి గత ఏడాది కంటే 24,302 మంది అధికంగా స్వామివారిని దర్శించుకున్నారంటూ టీటీడీ ప్రకటించిన నేపథ్యం. మరోవైపు ఏదైతే శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటు స్లాటెడ్ దర్శనాలు 1,80,000 దర్శనాలను వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వారికే దర్శనానికి అనుమతించినప్పటికీ అటు టీటీడీ ఉద్యోగులతో పాటు విధులకు వచ్చిన శ్రీవారి సేవకులు కూడా ఈ 3 రోజుల్లో అదనంగా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నాను? రాజమండ్రి నుంచి వస్తున్నాను. మీకు ఇప్పుడు టోకన్స్ లేవు కదా, దర్శనానికి చాలాసేపు బట్టి వస్తుంది. టోకెన్ ఉంది నాకు. 2వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. 300 రూపీస్ 300 వైకుంఠ దూరదర్శనం. నడిచి వెళ్తున్నాను. అంటే ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి ట్రై చేయలేదు, రావాలని అప్పుడు చాలా కష్టం లేదు. ఇప్పుడు 10 రోజులు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. గమ్మున కూడా దర్శనం అవుతుంది అన్నారని వచ్చాము. ఓకే. ఏదైతే నేటి నుంచి ఇటు శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు అటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్లకు కూడా అనుమతించడంతో ఇది కొంత వెసులుబాటుగా కనిపిస్తుంది. కొంతమంది దీంతో 300తో పాటు శ్రీవాణి దర్శనానికి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రోటోకాల్కి సంబంధించి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి కేవలం ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకు మాత్రమే దర్శనాన్ని ఇస్తామని అధికారులు ఇప్పటికీ ప్రకటించారు. ఇది ఈ వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. స్వామి ఎక్కడి నుంచి వస్తుంది? అలా దర్శనానికి వెళ్తున్నారా? లేదు స్వామి, మాకు ఈసారి దర్శనం దొరకలేదు. ఈడిప్ సంబంధించి లాస్ట్ టైం వెళ్ళాం మనం. ఈడిప్ మా సెలెక్ట్ కాలేదండి. ఈడిప్ ప్లస్ లోకల్స్ 2 సెలెక్ట్ అవ్వలేదు. కానీ దేవస్థానం వాళ్ళు లోకల్ సంబంధించి మనకి ఫస్ట్ రోజు అవకాశం ఇచ్చింటే బాగుండి అనిపించింది. ఎందుకంటే మనం తరతరాలుగా స్వామిని నమ్ముకొని ఇక్కడే బతుకుతున్నాం. సో ఫస్ట్ డే దర్శనం చేసుకోకపోవడం మాకు చాలా బాధ అనిపించింది. లాస్ట్ టైం ఏకాదశికి వెళ్ళాం, ఫస్ట్ రోజు స్వామిని దర్శనం చేసుకున్నాం. కానీ ఈసారి ఈడిప్ విధానం బహుశా లాస్ట్ టైం మనకి తగ్గుచాటు జరిగిన దానివల్ల దేవస్థానం ఇలా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కాకపోతే కొంచెం బాధ ఉంది మనకి. లోకల్స్గా మనం ఇక్కడే ఉన్నాము చాలా ఏళ్ళ నుంచి. ఫస్ట్ రోజు స్వామి దర్శనం జరగడానికి మాకు కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీహౌ మన దేవస్థానం యొక్క డెసిషన్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. మాకు ఈడిప్ రాలేదు, లోకల్ రాలేదు. సో ఒకరోజు వెళ్ళాలనుకుంటున్నాం తిరుమలకి. ఇప్పుడు అన్ని సర్వదర్శనమే కదా, నేరుగా లైన్లోకి వెళ్తే దర్శనం ఉందని చెప్పారు. అదే టైం పడుతుంది కదండి బాగా. మనమంతా జాబ్ చేసే వాళ్ళం ఇక్కడే, టైం పడుతుంది మనకి. బట్ ఒకరోజు కంపల్సరీ ఈ 10 days వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. వెళ్తాం కంపల్సరీ కూడా. ఏదైతే భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల పాటు జరుగుతుంది. ఇంకా 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతున్న నేపథ్యంలో ఈ 10 రోజుల్లో ఒకసారి స్వామివారి దర్శనాన్ని వెళ్తామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే స్థానికులకు సంబంధించి కేవలం 15,000 టికెట్లు మాత్రమే 3 రోజుల పాటు విడుదల చేశారు. ఒక్కో రోజు 5,000 చొప్పున. దీనికి కాకుండా స్థానికులకు కొంత ప్రయారిటీ కల్పించుంటే బాగుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ అయితే టీటీడీ నిర్ణయించిన విధానాన్ని తాము అంగీకరిస్తామంటూ కూడా స్థానికులు చెప్పడం విశేషము. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అలిపిరి పాదాల వద్ద నుంచి.